టమాటా పచ్చడితో మాత్రం సూపర్ టేస్ట్. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా దొరికే దోశ చేసేద్దామా? అదేనండి, శనగపిండితో దోశ అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో అనుకున్నా, కానీ టేస్ట్ మాత్రం సూపర్. గ్రీన్ చట్నీతో అయితే బాగుంటుంది, కానీ నా దగ్గర టమాటా పచ్చడితోనే ఉంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఎంత కావాలో అంత శనగపిండి వేసేయాలన్నమాట. మనకి ఇంట్లోకి ఎన్ని దోశలు అయితే కావాలో అంత శనగపిండి తీసుకోవాలి. నేను ఇంకా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తక్కువే తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు పొడి యాడ్ చేయాలి. పసుపు పొడి తర్వాత కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, మరి లాస్ట్లో తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. తర్వాత మీ దగ్గర జీరా పౌడర్ ఉంటే వేసుకోండి. నా దగ్గర జీరా పౌడర్ లేక జీలకర్ర వేసినాను కొంచెము. అండ్ ఇంతకుముందే కొంచెం ఆనియన్స్, టమోటా చాప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ కరివేపాకు, పచ్చి కరివేపాకు ఉంటే మాత్రం ఖచ్చితంగా అదే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేక ఎండిపోయిన కరివేపాకే వేసుకున్నాను. అండ్ ఆనియన్స్, టమోటాలు కూడా వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఇంకా మిక్స్ చేయాలంటే ఏం చేయాలి, వాటర్ వేసేయాలి. వాటర్ తీసుకుందాం, కొన్ని వాటర్ వేసేద్దాం. వాటర్ వేసేసిన తర్వాత ఒక గెరిట తీసుకొని మిక్సింగ్ అనమాట. ఫుల్ మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి దోసపిండి ఎలా ఉంటుంది, దానికంటే కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, మరీ నీళ్ళగా ఉంటే మంచిగా రాదు, పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా గ్యాస్ మీద పెనం పెట్టుకుందాము. నేను ఇంకా ఫస్ట్ టైం కదా వేస్తున్నది శనగపిండితో, ప్యాన్కి ఏమన్నా అతుక్కపోతుందో, సరిగా లేస్తుందో లేదో అనే డౌట్తో చాలా చిన్నగా వేసాను అనమాట. ఫస్ట్ అది వేసేసిన తర్వాత ఒక్క హాఫ్ మినిట్ ఉన్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోండి. చుట్టూ ఆయిల్ వేసుకుంటే చుట్టూ ఉన్న అంచులు క్రిస్పీగా వస్తాయన్నమాట. ఫస్ట్ వేసిన చిన్న దోశ బాగా వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ ఇంకా పెద్ద దోశ వేద్దామని ఎక్కువ అమౌంట్ వేసేసాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసేసి ఇంతకుముందు లాగానే ఆయిల్ కొంచెం రౌండ్గా వేసేయాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోద్దండి, కింద మాడిపోతుంది అండ్ కాలదనమాట సరిగ్గా. పచ్చిగా ఉంటే తినడానికి మనకి మంచిగా ఉండదు. ఆయిల్ వేసేసిన తర్వాత నీట్గా తీసుకొని ఫ్లిప్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో, అలా ఫ్లిప్ చేసేయండి చాలు, అంత మాత్రం కాలితే. ఇంకా థర్డ్ దోశ కూడా అలానే వేసేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇందాక కలిపిన పిండితో ఇది కాకుండా ఇంకా లాస్ట్ ఒక చిన్న దోశ అయింది. మొత్తం 3 దోశలు వచ్చాయన్నమాట నాకు. మీరు ఒకసారి ఇలా తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి, మీకు నచ్చితేనే మళ్ళీ చేసుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు. టమోటాలు కూడా ఇక్కడ కొంచెం రెడ్గా ఉండి కొంచెం స్వీట్ ఉండే టమోటాలు అయితే బాగుంటాయి. నా దగ్గర అంత లేదు, దూర టమోటాలు వేసినాను నేను. అంటే చాలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో దోశలో మాత్రం ఆనియన్ టేస్ట్ చాలా బాగుందన్నమాట. సేమ్ ఆమ్లెట్లా ఉంది కదా అన్నట్టు. ఇందులోకి కొంచెం క్యారెట్ తురుము అండ్ ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే కన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా. నా దగ్గర అవన్నీ ఏం లేక ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నది, సింపుల్గా చేద్దాం, నచ్చకపోతే మరి అన్నీ వేస్ట్ అవుతాయి అన్నట్టు చాలా సింపుల్గా చేసినాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ టైం మాత్రం అన్ని వెజిటేబుల్స్ వేసి ట్రై చేస్తాను. అండ్ పల్లి చట్నీ అయితే కూడా దీంట్లోకి బాగుంటుంది నాకు తెలిసి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్లో ఎలా వచ్చిందనేది.